జయ శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. మీ హనుమత్ ప్రసాద్ అడ్వకేట్. ఈరోజు మనం ఒక ముఖ్య విషయం గురించి మాట్లాడుకుంటుంటాం. ఎందుకంటే మరణ వాంగ్మూలం అన్నది తిరుగులేని సాక్ష్యమా? ఒక వ్యక్తి తను చనిపోయే ముందు ఏదైనా ఫలానా వాళ్ళ వల్ల నేను చనిపోయానని కానీ ఏదైనా స్టేట్మెంట్ కానీ ఇచ్చినట్టయితే దాన్ని మరణ వాంగ్మూలం అని అంటారు. డయింగ్ డిక్లరేషన్ లీగల్ నాలెడ్జ్లో డయింగ్ డిక్లరేషన్ అన్నది ఇది వ్యాలిడా కాదా, అది శాసనం కింద తీసుకుని తిరుగులేని సాక్ష్యం కింద తీసుకుని ముద్దాయికి లేదా నిందితుడికి శిక్ష వేయడం జరుగుతుందా అన్న దాని గురించి మనం ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకంటే సహజంగా ఏ వ్యక్తి అయినా కూడా తను చనిపోయే ముందు అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పడు అనేటువంటిది ఒక నీతి. అందువల్ల ఏంటంటే డయింగ్ డిక్లరేషన్ అన్నది ఒక తిరుగులేని సాక్ష్యం కింద మాత్రమే పరిగణించబడుతుంది చట్ట ప్రకారం. బట్ కానీ కొన్ని సందర్భాలలో డయింగ్ డిక్లరేషన్ అన్నది అక్కడ వాస్తవ పరిస్థితులను బట్టి అక్కడ ఏదైనా విభిన్నంగా కానీ కనిపిస్తే అది తిరుగులేని సాక్ష్యం కింద పరిగణించబడదు అనేటువంటి కోర్టులు వివిధ సందర్భాల్లో తీర్పులు చెప్పి ముద్దాయిల్ని ఎక్విట్ వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే డయింగ్ డిక్లరేషను ఎందుకు చెల్లదు, ఎటువంటి సందర్భంలో చెల్లదు అనేటువంటి విషయాల గురించి మనం ఒకసారి కూలంకుషంగా తెలుసుకుందాం. చూడండి, డయింగ్ డిక్లరేషన్. ఇక్కడ డయింగ్ డిక్లరేషన్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎవిడెన్స్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. చట్ట ప్రకారం దాన్ని ఎవిడెన్స్ కింద మాత్రమే తీసుకుంటారు. బట్ ఇట్ ఈజ్ నాట్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ ఏ సఫిషియంట్ ఎవిడెన్స్ టు కన్విక్ట్ సమ్వన్. ఎందుకంటే అది ఇతరులని జైలు పాలు చేయడానికి అది మాత్రమే సరిపోతుంది అనేది ఖచ్చితంగా చెప్పలేం. దాంతోపాటు ఇతర సాక్ష్యాలు కూడా బలంగా ఉంటేనే మాత్రమే దానికి శిక్ష విధించడం జరుగుతుంది. ఇకపోతే దాని గురించి ఫ్యాక్టర్స్ కన్సిడర్డ్ అంటే ఏ అంశాలు బలంగా ఉండాలి, ఎలాంటి సందర్భాల్లో డయింగ్ డిక్లరేషన్ వీక్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కానీ మనం పరిశీలించుకుంటే, ఒకటి మెంటల్ స్టేట్. అతను చనిపోయే ముందు చనిపోయే వ్యక్తి యొక్క మానసిక స్థితి ఎలాగుంది అంటే అప్పుడు అతని మానసిక స్థితిని బట్టి కూడా కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. అతను హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కండిషన్లో మాట్లాడుతున్నాడా, కండిషన్లో లేక మాట్లాడుతున్నాడా, అపస్మారక స్థితిలో ఏదేదో మాట్లాడుతున్నాడా. ఒకవేళ అపస్మారక స్థితిలో ఏదేదో మాట్లాడితే దాన్ని రికార్డు చేసుకుని ముద్దాకి కానీ జైలు వేసారనుకోండి, ఒక నిరపరాధిని శిక్షించడానికి వీల్లేదు. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిరపరాధికి శిక్ష పడడానికి వీల్లేదు. అది చట్టం అన్నది పర్టికులర్గా చెప్తుంది. అందువల్ల మెంటల్ స్టేట్ని పరిగణలో తీసుకోవాలి, అతని తాలూకు మానసిక స్థితిని. రెండోది ఫిజికల్ స్టేట్. అతను స్థితి ఎలాగుంది, మామూలుగా అతను ఏ స్థితిలో చెప్తున్నాడు అనేటువంటిది కూడా ఇంపార్టెంటు. 3 కొరాబరేషన్స్. అతను చెప్పినట్టుగా మిగతా స్టేట్మెంట్లు, పరిస్థితులు, కొరాబరేషను ఇతను చెప్పిన దానికి అనుకూలంగా ఉన్నాయా, మిగతా వాళ్ళు చెప్పే స్టేట్మెంట్లు అనేది కూడా పరిగణలో తీసుకొస్తుంది. కన్సిస్టెన్సీ అంటే అతను చెప్పేటువంటి మాటల్లో స్థిరత్వం, నమ్మదగిందిగా ఉందా లేదా అన్నది కూడా ఈ 4 ఫ్యాక్టర్స్ని ప్రధానంగా కోర్టులు తీర్పులు ఇచ్చేటప్పుడు పరిగణలో తీసుకుంటాయి. ఇకపోతే అదే సుప్రీంకోర్టు హెల్డ్ దట్ సుప్రీంకోర్టు కొన్ని కేసుల్లో డయింగ్ డిక్లరేషన్ కెనాట్ ద సోల్ బేసిస్ ఫర్ కన్విక్షన్. డయింగ్ డిక్లరేషన్ మాత్రమే తీసుకుని మేము శిక్ష విధించడం అనేది ఉండదు. ఇతర సాక్ష్యాలు కూడా అనుకూలంగా ఉంటేనే, డయింగ్ డిక్లరేషన్ మీద అది నమ్మశక్యంగా ఉంటేనే చర్య తీసుకుని ముందితుడిని జైలుకి పంపించవలసి ఉంటుందని కూడా పలు సందర్భాల్లో చెప్పే. ఇట్ మస్ట్ బి కొరాబరేటెడ్ బై అదర్ ఎవిడెన్స్. అంటే కొరాబరేటెడ్ బై అదర్ ఎవిడెన్స్ అంటే ఇతర సాక్ష్యాలతోటి ఇక్కడ ఈ సాక్ష్యం కూడా సఫిషియంట్గా స్ట్రాంగ్గా ఉంటే మాత్రమే డయింగ్ డిక్లరేషన్ అనేది చెల్లుబాటు అవుతుందనేసి తెలియజేయడం జరుగుతుంది. ఇకపోతే సైటేషన్స్. ఎటువంటి సందర్భాల్లో డయింగ్ డిక్లరేషను చెల్లలేదు అనేటువంటి విషయాన్ని కానీ చూసుకుంటే, బిర్దిచంద శారదా వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర
ఇది 1944లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో డయింగ్ డెక్లరేషను ఇచ్చాడు ఒక వ్యక్తి, అది ఇతర సాక్ష్యాలతోటి సమానంగా సరిపోలేదు. అందువల్ల ఏంటంటే నిందితుడిని అతన్ని శిక్ష నుంచి తప్పించడం జరిగింది, శిక్ష చేయకుండా వదిలేయడం జరిగింది నిర్దోషి కింద. రెండోది ఇర్ఫాన్ అట్ ద రేట్ ఆఫ్ నాకా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఈ కేసులో ఇది 2023లో వచ్చింది. 23లో వచ్చిన కేసులో కూడా ఇక్కడ ఏంటంటే ఇర్ఫాన్ అనే వ్యక్తి తన కొడుకుని 2 సోదరుల్ని కూడా సజీవంగా దహనం చేశాడు అనేటువంటి విషయం మీద అలహాబాద్ కోర్టు డయింగ్ డిక్లరేషన్ తీసుకుని వాళ్ళకి శిక్ష విధించడం జరిగింది. తర్వాత ఇర్ఫాన్ అనే వ్యక్తి ఫర్దర్గా పైకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళడంతో సుప్రీంకోర్టు ఏంటంటే ఎవిడెన్స్లన్నీ జాగ్రత్తగా పరిశీలించి ఈ డయింగ్ డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు ఈ 4 ఫ్యాక్టర్స్, అతని మానసిక స్థితి సరిగా ఉందా, అతని ఫిజికల్ స్టేట్ సరిగ్గా ఉందా, కన్సిస్టెంట్గా చెప్పాడా, కొరాబరేటర్ ఎవిడెన్స్ ఉందా. ఇప్పుడు ఎవిడెన్స్ ఎప్పుడైతే ఇతర సాక్ష్యాలతోటి సరితూగలేదో ఆటోమేటిక్గా అతన్ని నిర్దోషిగా విడుదల చేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ప్రాసిక్యూషన్ ఎప్పుడు కూడా ఏం చేయాలంటే కేవలం అతని సాక్ష్యాన్ని డయింగ్ డిక్లరేషన్ ఏ రకంగా అయితే ఉందో ఇతర సాక్ష్యాలతో కరెక్ట్గా ఉంచేలాగా నిరూపించవలసినటువంటి బాధ్యత ప్రాసిక్యూషన్ది. ఇందుకు ఏ విధంగా భిన్నంగా ఉన్నా కూడా అతన్ని నిర్దోషి కింద విడుదల చేయడం జరుగుతుంది. ఈ కేసులో 2024లో తీర్పు వచ్చింది. ఈ కేసులో ఇర్ఫాన్ని నిర్దోషి కింద విడుదల చేయడం జరిగింది. ఇకపోతే ఇది ఏ సెక్షన్స్ కింద వస్తుంది, ఆ సెక్షన్స్ ఏం చెప్తున్నాయి అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 32 డయింగ్ డిక్లరేషన్ గురించి చెప్తుంది. ఈ డయింగ్ డిక్లరేషన్ ఏంటంటే ఖచ్చితంగా ఇది అడ్మిసిబుల్ ఎవిడెన్సే, ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్. ఈ స్ట్రాంగ్ ఎవిడెన్స్ని మిగతా సాక్ష్యాలు కొంచెం నీరుగార్చేసి అనుకోండి, అప్పుడు తేడా వస్తుంది. అదేవిధంగా కొత్తగా వచ్చిన చట్టంలో 26 సెక్షన్ కింద అంటే భారతీయ సాక్ష్య అధీనం, భారత సాక్ష్య అధీనంలో సెక్షన్ 26, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 32, ఈ 2 బాగా గుర్తుపెట్టుకోండి. కేస్ స్టేటస్ ఏదైతే సైటేషన్స్ చెప్పానో ఆ సైటేషన్స్ని కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే రేపు పొద్దున్న ఎగ్జామ్స్లో రావచ్చు. డయింగ్ డిక్లరేషన్ అనేది తిరుగులేని సాక్ష్యమా అంటే ఇట్ ఈజ్ అడ్మిసిబుల్ ఎవిడెన్స్, ఒక స్ట్రాంగ్ అడ్మిసిబుల్ ఎవిడెన్స్, కానీ తిరుగులేని సాక్ష్యం అయితే కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి.